హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి అలాగే బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా. మరి ఈ 2025వ సంవత్సరంలో మరి అక్టోబర్ మాసం రానే వచ్చింది. అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళది స్థితిగతులు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలపైన క్లియర్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు మరి ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి మంచి మంచి రెమెడీస్ చెప్తారు కదా హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు. అందుకే మళ్ళీ ఈ అక్టోబర్ మాసంలో కూడా ఎలా ఉండబోతుంది 12 రాశుల వాళ్ళకని చెప్పేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అడిగి తెలుసుకుందామా మరి. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ముందుగా మరి అక్టోబర్ మాసం రానే వచ్చింది. గత నెలలో కూడా సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళది ఎలా ఉండబోతుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 2025వ సంవత్సరంలో దాదాపు అన్ని రాశుల వాళ్ళు కూడా చాలా ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా ఎదుర్కొని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అక్టోబర్ మాసం నుంచి అయినా కానీ మాకు బాగుంటుందంటే, అక్టోబర్ మాసం నుంచి అయినా అని ఎందుకంటున్నానంటే, దసరా నవరాత్రులలో అందరూ కూడా ఆల్మోస్ట్ అమ్మవారికి పూజ చేసుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళకున్న సమస్యలు తొలగిపోవాలని అమ్మవారిని వేడుకుంటారు కాబట్టే అడిగాను. మరి ఈ అక్టోబర్ మాసంలో మొదటిగా మరి మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? తప్పకుండా ఈ అక్టోబర్ మాసం అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే చలికాలం. దసరా కూడా, దసరా కన్నా కూడా దసరా వరకు ఏంటంటే మిశ్రమంగా ఉంటాయి కాలాలన్నీ. వర్షాకాలం, శీతాకాలం రెండు కలిపి ఉంటుంది దసరా. దసరా తర్వాత పూర్తిగా శీతాకాలానికి వచ్చేసేటప్పటికి మనకి అక్టోబర్ మాసంలోనే ఆరంభమవుతుంది. పంట పొలాల్లో అన్ని కూడా విచ్చుకుంటాయి అన్నమాట. పొలాల్లో కూడా పంట అనేది చేతికి వచ్చేదానికి ముందుగా పైరు కూడా చాలా బాగుంటుంది. మొదటి పంటకి రెడీగా ఉంటది కదా, తొలి పంటగా రెడీగా ఉంటుంది. ఈ యొక్క దీపావళి కూడా ఈ మాసంలోనే ఆరంభమవుతుంది. ఈ దీపావళికి లక్ష్మీ పూజ అని చెప్పేసి అని చేస్తూ ఉంటారు చాలా మంది. అది మనం ప్రత్యేకమైనటువంటి చూద్దాం పండగ గురించి. అయితే ఇన్ని రకాలుగా ఈ అక్టోబర్ మాసంలోనే ఉంటుంది. దాంట్లో అతిపెద్దగా మరో విషయం ఏంటంటే, ఈ అక్టోబర్ మాసం కన్నా ముందు వచ్చినటువంటి మాసాలన్నింటిలో కూడా గ్రహాలు, అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్ని గ్రహాలు కూడా మారటం, అన్ని గ్రహాలు సానుకూలంగా ఉండడంతో పాటు అన్ని ఒక రాసుల వారికి కూడా కొంతమేర మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు. దాంట్లో మొదటిగా ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి అయితే అక్టోబర్ మాసంలో అనుకోని పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అధిగమించి ఎదుర్కొని పనులు ఒక సక్సెస్ అయ్యేలాగా ముందు అడుగు వేయటానికి అయితే అనుకూలంగా ఈ మాసం అయితే కనబడుతుంది. అయితే 15వ తారీఖు తర్వాత అంటే రవి భగవానుడు మారిన తర్వాత ఈ రాశి వారికి అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యేదానికి, విఘ్నాలు తొలగిపోయేదానికి ప్రయత్నం చేయవచ్చు. వీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వారు అనుకున్న పనులు కొనసాగించాలి ఇంకా కూడా అనుకుంటే గనక ఒక చిన్నపాటి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు పెళ్లి సంబంధాలు ఏదైనా కుదిరించుకోవాలనుకున్నా కూడా ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి 22వ తారీఖు తర్వాత, అప్పటికి దీపావళి కూడా వెళ్తుంది, 22వ తారీఖు తర్వాత పెళ్లి సంబంధాలు ఏదైనా కుదిరించుకునే దానికి, అన్ఎక్స్పెక్టెడ్ గా మ్యారేజ్ చేసుకునే దానికి కూడా అనుకూలంగా కనపడుతుంది మేషరాశి వారికి. కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే మాత్రము కొంతవరకు ఈ 2 మాసాలు ఆగి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో 2026 సంవత్సరం మొదలుపెట్టుకుంటే వీరికి అన్ని రకాల గ్రహాలు కూడా సానుకూలంగా ఏర్పడతాయి. ఇక ఏ రంగంలో ఉన్న మొదటిగా ముందుకు రావాలి, ఆ పెళ్లి చూపులైనా కుదరాలి, పెళ్ళైనా సెట్ అవ్వాలి, ఇంకే రంగంలో ఉన్నా కూడా శత్రువులను అధిగమించాలి అనుకుంటే గనక, ఇంకా వారిలో ఏదైనా వేరే లోపాలు ఉన్నాయంటే ఖచ్చితంగా అది గురువుని సంప్రదించాల్సిందే. లేదు మామూలుగా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా వారు పరిహారం చేసుకుంటే కొంతమేర వారికి వెసులుబాటు అనేది దొరుకుతుంది. అయితే వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే గనక, ఎలానో దీపావళి అమావాస్య అంటున్నారు, దీపావళి వస్తుంది కదా, ఈ మాసం చివరిలో దీపావళి ఉంటుంది. ఆ దీపావళి ముందైనా వీరి పరిహారం చేసుకోవచ్చు. ఏదైనా నవగ్రహాల దగ్గర ఏదైనా నల్ల మినుములు, నల్ల నువ్వులు, గోధుమలు, అలానే ఉలవలు
ఈ 4 కూడా ఉమ్, అరకిలో అంటే 500 గ్రాములు 500 గ్రాములు చొప్పున తీసుకొని ఉమ్, ఉదయాన్నే శనివారం లేదా మంగళవారం రోజున ఉమ్. వీరు అంతా స్నానం ఆచరించిన తర్వాత నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఇవన్నీ కూడా వాటి మీద ఉంచాలి. ఉమ్, వారికి ఉన్నటువంటి సమస్యలు కోరికలు అన్ని కూడా నెరవేరేదానికి ఉంటుంది. ఏ వారమైనా చేయొచ్చు. ఓహో. ఇది చేసుకుంటే సరిపోతుంది. మరొకటి ఏంటంటే కనుక ఆ నవగ్రహాల దగ్గరే ఆ శనీశ్వరునికి బెల్లం కొంచెము నల్ల నువ్వులు కొంచెము తనకి పెట్టేసి ఒక ఓకే. కాయిన్ ఏదన్నా 1 to 5 రూపీస్ కాయిన్స్ ఏదన్నా అతని దగ్గర ఉంచుతున్నట్టయితే ఖచ్చితంగా వీరికి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలానే నరదిష్టి నరఘోష ప్రభావం కూడా తగ్గుతుంది. గ్రహాల నుంచి ఏదైనా సానుకూలంగా లేకపోయినా ఆ గ్రహాల నుంచి సౌలభ్యం కూడా వీరికి లభిస్తుంది. ఓకే. కానీ వీళ్ళు ధరించాల్సిన రంగు మరి వస్త్రం, ఆ వస్త్రం రంగు ఏంటి, వాళ్ళ అదృష్ట సంఖ్య ఏంటి? ఖచ్చితంగా వీరు ఈ మేషరాశి వారికి అయితే 5, 7 నెంబర్ అయితే వీరికి ఈ మాసం మొత్తం కూడా అదృష్ట సంఖ్య అని చెప్పొచ్చు. వీరికి నలుపు తెలుపు ఈ రెండు కూడా నలుపు, బ్లాక్ అండ్ తెలుపు. వైట్ బ్లాక్ అండ్ ఓకే. వైట్ ఈ రెండు కూడా వీరికి అదృష్ట కలర్స్ అని కూడా చెప్పొచ్చు. వీరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు 2 మిరియాలు నోట్లో వేసుకుని తినేసి వెళ్తే కూడా వీరికి అనుకున్న పని అవుతుంది. ఆర్థిక సమస్యలను కూడా నెరవేరుతాయి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు.